అందరూ నమస్కారం. మీ పబ్లిక్ సర్వెంట్ మ్యాథ్స్ కోర్స్. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికి కూడా కొన్ని టిప్స్‌ని నేను అందిస్తున్నాను. మెయిన్ టిప్స్ ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ వచ్చి ఎగ్జామ్ హాల్‌లో టిప్స్ ఎలా చూడాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ నుంచి మీరు అసలు ప్రిపేర్ కాకుండా కొంచెం లేజీగా ఉండడం అలా ఉంటే లేకుండా ఇప్పుడు కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులి వేటాడేటప్పుడు ఎంత ఆకలితో ఉంటుందో, ఎంత ఈగర్‌గా తన ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలని చూస్తుంటుందో, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక చిరుత పులిగా వేటాడే ఒక చిరుత పులిగా తన యొక్క మార్క్స్‌ని స్కోరింగ్ చేసుకోవడానికి ఆ స్ట్రాటజీని టైగర్ స్ట్రాటజీగా తీసుకొని, అతను ఏ విధంగా అయితే టైగర్ ఏ విధంగా ఆహారాన్ని తీసుకుంటుందో, అదే విధంగా స్టూడెంట్స్ గూడా వాళ్ళ యొక్క మార్క్స్‌ని స్కోరింగ్ చేసుకోవడానికి అన్నీ గూడా ముందుగా సన్నద్ధం కావాలి. రెడీ కావాల్సిందిగా అంటే ఇప్పుడు బిగిన్ ద టైమ్ కాబట్టి మీరు దాని మీద చూసుకోవాలి ఫస్ట్ వన్. సెకండ్ మనం చూసుకున్నామంటే ఒక స్టూడెంట్‌కి, ఇంకో స్టూడెంట్‌కి మనకు గ్యాప్ చూసుకుంటే ఒక స్టూడెంట్ యావరేజ్‌గా ఉంటాడు. ఇంకో స్టూడెంట్ వచ్చి స్మార్ట్ ఎక్కువగా ఉంటాడు. స్మార్ట్ స్టడీ ఎక్కువ చేస్తుంటాడు. కొంతమంది మార్నింగ్ నుంచి ఒక 8 అవర్స్ చదువుతూనే ఉంటారు. 6 అవర్స్ చదువుతుంటారు. 7 అవర్స్ చదువుతుంటారు. కొంతమంది ఇక చదవడం కాదు ముఖ్యము. ఆ టైం సెట్ చేసుకోవాలి. 2 అవర్స్ స్లాట్, 3 అవర్స్ స్లాట్, 4 అవర్స్ స్లాట్ ఈ విధంగా బ్రేక్ చేసుకొనేసి ఆ స్లాట్ అనేది టైమ్ సెన్స్ అనేది పెట్టుకునేసి టైం మేనేజ్ చేసుకుంటూ కొంచెం ఏ టాపిక్స్ ఏవి ఎక్కువ చూసుకోవాలి. ఫస్టు ఆ ప్రిపరేషను టోటల్ మీకు ఎక్కడ ఏముందో టోటల్ సిలబస్ మీద ఐడియా ఉండాలి. ఏ చాప్టరు దాని మీద ఎలా వస్తుంది, బ్లూ ప్రింట్ ముందు పెట్టుకొనేసి ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. ఈ సెకండ్‌గా చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ మెయిన్ మనకు స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టడీలో మనము మోటివేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఆలోచించి మీరు ఎలా చేస్తున్నారు అనేది స్టడీ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్‌గా వచ్చింది అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ క్వెషన్ పేపర్‌ని కరెక్ట్‌గా చదివి, అండర్‌స్టాండ్ చేసి, అనలైజ్ చేసుకునేసి, ఆ ఎగ్జామ్ పేపర్‌లో ఈజీగా ఉండే క్వెషన్స్ మీద మైండ్ పెట్టి, ఈజీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయాలి. హార్డ్‌గా ఉండే క్వెషన్స్‌ని మీరు ఎక్కువగా ఆలోచిస్తా ఉంటే, ఆ హార్డ్‌గా ఉండే క్వెషన్స్ మీద, టఫ్‌గా ఉండే క్వెషన్స్ మీద అదే మైండ్ పెడితే, మైండ్ అనేది అక్కడే స్టక్ అయిపోతుంది కాబట్టి, ఈజీ టు హార్డర్ క్వెషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఎగ్జామ్ హాల్‌లో గూడా ఎటువంటి టెన్షన్ పడకుండా నీట్‌గా ఎగ్జామ్స్‌ని మీరు కవర్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. నెక్స్టు పేపర్ ప్రెషర్. పేపర్ ఎంత టఫ్‌గా ఉంది అనేది పక్కన పెట్టేస్తే, పేపర్‌ని ఫస్టు రీడ్ ద క్వెషన్ పేపర్ కేర్‌ఫుల్లీ. క్వెషన్ పేపర్‌ని చాలా చక్కగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ చదవండి. ఈ క్వెషన్ పేపర్‌లో చాలా ఒకటి మనకు నెగెటివ్ ఒకటొస్తుంది. క్వెషన్ పేపర్‌లో మనకు క్వెషన్స్‌లో గాని, ఎంసీక్యూలో గాని ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ చాలా డేంజర్ వర్డ్. దట్ ఈస్ నాట్. నాట్ అని మనము ఆన్సర్ ఏం చేస్తున్నామంటే ఆన్సర్ మీకు తెలుసు క్వెషన్ తెలుసు. అది ఆన్సర్ ఆప్షన్స్ ఏమన్నా కరెక్ట్‌గా ఉంటాయి. అది రాస్తారు. కానీ ఆ క్వెషన్స్‌లో నాట్ అనే వర్డ్ ఉంటుంది. ఆ నాట్ అనే వర్డ్ మీరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని మీరు అండర్‌లైన్ చేసుకొని నాట్ అనే వర్డ్ ఉంటే ఎంసీక్యూ క్వెషన్స్‌లో మార్కులు పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నాట్ అనే వర్డ్ చాలా డేంజర్ వర్డ్‌గా మనం తీసుకోవాల్సిందిగా మనం తెలియజేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ పేపరు ఎంత టఫ్‌గా ఉందంటే మెయిన్ మనం చేయాల్సిందంటే లైఫ్. లైఫ్ అనేది ఎగ్ లైఫ్ ఈజ్ గ్రేటర్ థాన్ మోర్ థాన్ అవర్ క్వెషన్ పేపర్. క్వెషన్ పేపర్ కంటే మన లైఫ్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి పేపర్ టఫ్ వచ్చింది. అందరికి టఫ్ వచ్చింది. నాకే రాలేదు కదా! క్వెషన్ పేపర్ టఫ్. అందరికి వచ్చింది క్వెషన్ పేపరు. కాబట్టి క్వెషన్ పేపర్ టఫ్ వచ్చింది అనేది పక్కన పెట్టేస్తే క్వెషన్ పేపర్‌ని ఫస్టు కేర్‌ఫుల్‌గా రీడ్ చేసి ప్రతి ఒక్క ఆన్సర్‌కి మనం క్వెషన్‌కి ఆన్సర్ చేసేయడానికి మనము ప్రయత్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. సెకండ్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ మనం చూసుకుంటే పేపర్ అనేది రివిజన్ అనేది పేపర్ లాస్ట్‌లో మనము చూసుకున్నామంటే ఈ పేపర్‌లో మనం ఫస్టు అన్ని క్వెషన్స్ ఆన్సర్ రాసామా లేదా? అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసామా లేదా? అని చెక్ చేసుకోవాల్సింది.
తర్వాత చెక్ చేసిన తర్వాత కాలిక్యులేషన్ పార్ట్ ఏమైనా ఉందా? క్వెషన్ నంబర్స్ కరెక్ట్‌గా వేసాం లేదా? అనేది ముందుగా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్ ఉన్నప్పుడు మీరు టెన్షన్ పడకుండా, టెన్షన్ పడినప్పుడైతే మీరు స్ట్రెస్‌కి ఎళ్తే మీ మైండు అక్కడ ఏమవుతుందంటే స్ట్రెస్ మీద పడి మీరు అది చదివింది కూడా మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి హార్మోన్స్ ఎఫెక్ట్ ఉండటం వల్ల, లేకపోతే దాని మీద స్ట్రెస్ పడేది ఎక్కువ వల్ల మీకేమవుతుందంటే టోటల్‌గా నెగెటివ్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉన్నదాన్ని ఫస్ట్ తెలిసిన క్వెషన్స్‌ని అటెంప్ట్ చేసి కాన్ఫిడెంట్ లెవెల్‌గా పాజిటివ్ ఎనర్జీతో మీరు క్వెషన్ పేపర్ ఆన్సర్ చేయడానికి ముందుకెళ్ళండి. మీకేదైనా ఇబ్బందిగా ఉందంటే మీరు మీతో పాటు తెచ్చుకున్న వాటర్ బాటిల్ గానీ, లేకపోతే పక్కన వాటర్ గానీ తీసుకొనెళ్తే, ఈ వాటర్ తీసుకోవడం వల్ల మీరు మర్చిపోయిన దాన్ని గూడా ఈ యొక్క వాటర్ అనేది ఆక్సిజన్ లెవెల్ కంటెంట్ ఎక్కువుంటుంది కాబట్టి వాటర్, వాటర్ తీసుకోవడం వల్ల మర్చిపోయిన దాన్ని గూడా మీరు ఆన్సర్ చేయడానికి స్టామినా మీకుంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్‌లో ఎట్టి పరిస్థితుల్లో గూడా ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. సో, మెయిన్ ఏంది లైఫ్ ఈజ్ గ్రేటర్ థాన్ అవర్ ఎగ్జామ్ పేపర్. మన లైఫ్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి మనం ఆన్సర్స్ చేయడానికే ఉండాలి గానీ, క్వెషన్ పేపర్ బాగా కేర్‌ఫుల్‌గా చదివి, అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనము ఒక స్లాట్స్ బుక్ చేసుకోండి. స్లాట్స్ అంటే అది 3 అవర్స్ స్లాట్, 4 అవర్స్ స్లాట్, 5 అవర్స్ స్లాట్ అనేది మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత టైమ్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకొని టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. టైమ్ టేబుల్ కంటే మనం ముఖ్యమైనదంటే టైమ్ టేబుల్ కంటే ఈ 1 అవర్ డిన్నర్ చేసుకోవాలి. లేకపోతే ఈ 1 అవర్ మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవాలి. ఈ విధంగా గ్రూప్ డిస్కషన్ చేసుకోవాలి. ఇటువంటివి మీరు చూసుకోవాలి. అంతేగాని ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా, ఇబ్బంది పడకుండా బ్లూ ప్రింట్‌తో సిలబస్ ఏముందో, చాప్టర్స్ ఏమున్నాయో అన్నీ కూడా చదివి మీరు ఫస్ట్ ఎగ్జామ్‌కి ఒక పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఎళ్లి ఎగ్జామ్ రాస్తే మీకు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు. అది కాకుండా ఈ 95% 100% కూడా మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామ్స్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. థాంక్ యూ.